సరే ఎట్టకేలకు 'వ్యూహం' సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఆ 'వ్యూహం' సినిమా చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉంది. జగన్ గారికి సపోర్ట్‌గా ఉంది. అంటే ఇది ఏ రకంగా చూడాలి? ఎందుకమ్మా సినిమాని సినిమాలాగా చూడాలి. ఏ రకంగా చూస్తాం మనం? అంటే ఆయన డైరెక్ట్ చెప్పాడు గదా! ఇది జగన్ ఎప్పటినుంచయితే ఎలక్షన్స్‌లోకొచ్చాడో రాకముందు నుంచి తీసిన సినిమా. ఆయన కష్టాలన్నీ ఇందులో ఏదో ఉన్నాయని చెప్తా చెప్పారు ఉంటాం. గదా! ఏదో చెప్తాం. సినిమాలు తీసినాక ఏదో 100 చెప్తాం. చెప్పినంత లోపల ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమాలు ఎలక్షన్ కోసం తీసే సినిమాలు, ఈ రాజకీయ సినిమాలు ఇంత మట్టుకు నడిచిన తార్కాణాలైతే లేవు పెద్దగా. ఒక యాత్ర ఒకటే ఆడింది. యాత్ర నిజంగా సినిమాలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గాని, ఇంకోటి గాని, ఇది గాని ఇయన్నీ ఏంటంటే క్యారికేచర్స్ చేసి వాళ్ళ మీద ఏదో చేస్తా ఉంటే ఇయన్నీ మనం న్యూస్ పేపర్‌లో చూసినయే ఉంటాయి. కొత్తగా ఈళ్ళేం క్రియేట్ చేయరు. ఆల్రెడీ మనం యూట్యూబుల్లో ఉన్న క్లిప్పింగులు గాని, అంటే ఒరిజినల్ క్యారెక్టర్స్‌తోనే క్లిప్పింగులుంటాయి. అయ్యే మనం చూసి ఇక్కడ ఏముంటుంది సినిమా చూస్తానికి ఎవడికి ఇంట్రెస్ట్ ఉంటుంది? పెద్దగా చూడరు. ఏదో నడుస్తుంది. ఒక రోజు, 2 రోజులు నడుస్తుంది, వెళ్ళిపోతుంది. కొంచెంసేపు ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు యూట్యూబ్‌లో తిట్టుకుంటానికి బావుంటుంది అంతే. సో, సినిమా ప్రజల మీద పెద్ద ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకోను. సార్ 'సలార్' సినిమా ఈ నెలలో రాబోతుంది అనేసి అన్నారు. అంటే ఈ 'సలార్' సినిమా గురించి ఒక ప్రమోషన్ గానివ్వండి, లైక్ ఇంకేదన్నా మీడియా ప్రెస్ మీట్‌లు కానివ్వండి, ఏది గూడా పెట్టలేదు. సో, ఇది ఒకవేళ మళ్ళీ పెండింగ్ పడే టాక్ వినిపిస్తోంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెండింగ్ పడుతుందని నేను అనుకోను గానీ, ఇప్పుడు మనం 'సలార్' గురించి మాట్లాడుతున్నామా? అందరూ మాట్లాడుతున్నారు కదా! ఇవాళ పొద్దున్న టీవీలో కూడా అన్ని ఛానల్‌లు 'సలార్‌ని' గురించే పెడుతున్నాయి. ఇంకా ఆళ్ళకి ప్రమోషన్ ఎందుకు? అదే ప్రమోషను. అంటే వాళ్ళు అనౌన్స్ చేయాలి డబ్బులు కదా! దండగ కదా! అనౌన్స్ 22 రిలీజ్ అది అన్నారు. అనేశారు. అయిపోయింది. ప్రతిరోజు ప్రతి టీవీ ఛానల్‌లోనూ 'సలార్‌ని' గురించి మాట్లాడకుండా నేను చూడలా. హ్మ్. ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనలాంటి యూట్యూబ్ ఛానల్‌లు కూడా మాట్లాడుతున్నాం మనం. ఇంకా ప్రమోషన్ ఏం కావాలా? అవసరం లేదంటారా వాళ్ళకి? ఇంకేం ఎందుకు డబ్బులు దండగ కదా! ఇప్పుడు వాళ్ళు 'సలార్' ప్రమోషన్ చేయాలంటే పెద్ద హీరోనో, పెద్ద పెద్దోళ్ళని ఎవరినో పిలవాలి 10 మందిని. పెద్ద ఎరీనా కావాలి. పెద్ద జనం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ అంటారు. పలానా హీరోకి 1,00,000 మంది వచ్చారు. మనకి 10,00,000 మంది రావాలంటారు. ఇయన్నీ తలకాయ నొప్పులు పెట్టుకోకుండా అసలు వదిలేస్తే మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఎట్లాగో మాట్లాడతాం. ఎట్లాగో ఓపెనింగ్‌లు ఇరగదీస్తుంది అది. సినిమా బావుంటే కంటిన్యూ అవుతుంది. లేదంటే పోతుంది. సో, దాని గురించి పెద్ద పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలున్నాయి అనుకో ఏమన్నా ఇప్పుడు 'బలగం' లాంటి సినిమాలు వాటికి కొంచెం ప్రమోట్ చేసి చెయ్యాల. అంతేగాని ఈ 'సలార్‌కి' చేయలేదు, 'కేజీఎఫ్‌కి' చేయలేదు, అదేదో 'త్రిబుల్ ఆర్‌కి' చేయలేదు అంటే వేస్ట్. అది చేసినా చేయకపోయినా నడుస్తుంది. డబ్బులు దండగ నా ఉద్దేశంలో ప్రమోషన్. అంటే కొన్ని కొన్ని సినిమాలకి బాగా హైప్ జేసి అది రిలీజ్ అయిన తర్వాత సినిమాలు ఆడట్లేదు అనే ఒక టాక్ కూడా ఉంది. అట్లా బాగోపోతే ఆడదు. ఆలోచించుకున్నారా వీళ్ళు? సినిమా బాగోపోతే ఆడదది. ఎవరిదైనా సినిమా ఎంత హైప్ గీప్ కాదు. హైప్ మనం తెచ్చుకుంటున్నాం. వాళ్ళేముందమ్మా ఒక డైరెక్టర్, హీరో కాంబినేషన్ చేసుకుంటారు సినిమా. మనం అబ్బో! మా హీరో, మా డైరెక్టర్ వచ్చేసి చింపేస్తాడు, పొడిచేస్తాడని మనం అనుకుంటున్నాం. వాళ్ళు అనుకున్నది వాళ్ళు తీస్తూ ఉంటారు. అది చింపలేదు, పొడవలేదంటే పోతుంది, ఫ్లాప్ అవుతుంది. చింపితే పొడిస్తే హిట్ అవుతుంది.